మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు Z4 న్యూస్. నీళ్లు, నిధులు, నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి నేడు నీళ్ళ విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోయింది. నీళ్ళ విషయంలో నాడు, నేడు, రేపు అని రోజు రోజుకు ఈ సమస్య అనేది పెరుగుతూనే ఉంది తప్ప కానీ దీనికి తుది పరిష్కారం అనేది లేకుండా పోతుంది. ఎన్నో కమిషన్లు వేస్తున్నా కానీ దీనికంటూ ఒక ముగింపు అనేది లేకుండా పోతుంది. అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి నేడు నీళ్ళ విషయంలో దీనికి తుది పరిష్కారం అనేది లేకుండా మాత్రమైతే మనం చూస్తున్నాం. అయితే ఈ నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టమే చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాడివేడిగా చర్చించనున్న అంశం ఏమిటంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. దీని యొక్క విలువ దరిదాపు 82,000 కోట్లు ఉండొచ్చు. అయితే ఇది కంప్లీట్ అయ్యేసరికి మాత్రమైతే 1,00,000 కోట్లు దాటే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అంశం ఎందుకు మాట్లాడుతున్నానంటే మన తెలంగాణ రాష్ట్ర సీఎం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తావన ఎప్పుడు మొదలైంది, ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు ఏమన్నా నష్టం చేకూరుతుందా లేకపోతే లాభం చేకూరుతుందా అనే విషయాలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే అదేంటో మనం ఒకసారి పేపర్లో చూసి మాట్లాడదాం. అయితే ఈనాడు పేపర్లో చూసినట్టయితే బనకచెర్ల కేసీఆర్ పాపమే అని ఇక్కడ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఇవాళ ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది, లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా, నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా స్నేహగీతిక ఇట్లాంటి హెడ్లైన్స్ తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే దీని ప్రస్తావన అనేది కేసీఆర్ ద్వారానే మొదలైందని కళాఖండిగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణమే అప్రమత్తయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్ళి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. అలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పాం, దానికంటే ముందు మీరు మాకు ఇవ్వాల్సిన ఒక ఎన్ఓసి ఏంటంటే గోదావరి జలాల నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా జలాల నుంచి 500 టీఎంసీలు మాకు కావాలి. దానికి ఒక ఎన్ఓసి మాత్రం మీరు ఇవ్వాలని ఇది చంద్రబాబుకు సూటిగా చెప్పాడు. ఈ విషయంలో మీరు మాకు అగ్రి అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని
ఆ విషయంలో మేము ఎలాంటి అడ్డు చెప్పమని ఆయన చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు విషయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. చంద్రబాబుకు సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర సీఎం, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెప్తే మోడీ అది వినొచ్చు, అంత మాత్రాన బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉంది. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు డైరెక్ట్ అని చెప్తున్నది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉందంటే మనం లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ నిలవడానికి కారణం ముఖ్యంగా టీడీపీ మద్దతు అయితే ఉన్నదని మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఆ మద్దతుతో ఈ బనకచెర్ల విషయంలో కేంద్రం సపోర్టు పూర్తిగా టీడీపీకి ఉంటుందని మీరు భ్రమపడుతున్నారేమో, కానీ అలాంటి విషయంలో మాత్రం మేము మీకు అవకాశం ఇవ్వలేము, మేము పక్కా అడ్డుపడతామని సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఈ ప్రస్తావన ఎక్కడ మొదలైందని అంటే ఇక్కడ చూసిన హెడ్లైన్లోనే మనం చూసుకోవచ్చు. బనకచెర్ల కేసీఆర్ పాపమే. దీని విషయంలో మనకు 2వ పేజీలో డైరెక్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. అయితే ఇది ఎక్కడ మొదలైందంటే 21/9/2016 కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, మంత్రులుగా దేవినేని ఉమా, హరీష్ రావులు పాల్గొన్నారు. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు 2016లోనే దీనికి నాంది పలికారని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ప్రూఫ్స్తో చూపెట్టాడు. అయితే అదే హయాంలో ఉన్నటువంటి జగన్ను కూడా కలిసి నేను ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తానని కేసీఆర్ అప్పుడే అన్నాడని రేవంత్ రెడ్డి కొన్ని ఫోటోలతో సహా మనకు అక్కడ చూపెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి ఈ బనకచెర్ల ప్రస్తావన కేసీఆర్ వల్లనే ఈ ప్రస్తావన అనేది మొదలైంది. అతను ఆ రోజు ఆ మాట చెప్పకపోతే ఈరోజు ఈ అవకాశం అయితే వాళ్ళు ఈ విధంగా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉండేది కాదని ఆయన చెప్పుకొని అయితే వచ్చాడు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మేము ప్రాజెక్టులు కట్టకుండా మిగులు జలాలు ఎక్కడ అని, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావులను శిక్షించాలని వాళ్ళపై కొన్ని విమర్శలు కూడా చేశాడు. అయితే దీనికి మరి పరిష్కారం ఏంటి అని ఆలోచించలేకపోయి దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. అయితే ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కాకుండా ప్రతిపక్షమైనా సరే మాతోటి వచ్చి మాకు మద్దతుగా నిలవండి, తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అధికార పక్షం అని కాకుండా ప్రతిపక్షాలు కూడా అందరం ముక్కుమ్మడిగా కూడి మన రాష్ట్రం కోసం మనం పోరాడదాం, మనకు జరిగే నష్టం ముందుగానే పసిగట్టి నష్టాన్ని జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా నీళ్ళ విషయంలో కలిసి పోరాడదామని ప్రతిపక్షాలకు ఆయన పిలుపునైతే ఇచ్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ కూడా ఒక విధంగా చూడాలంటే ఒక ప్రతిపక్షాన్ని గౌరవించడం అనేది మంచి విషయమే, ఒక విధంగా పిలుపునివ్వడం కూడా చాలా మంచి విషయమే. ఈ విషయం ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఎంతవరకు వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేస్తారు, ఎవరు ప్రతిపక్షమైనా సరే అధికార పక్షమైనా సరే ఎవరైనా సరే ప్రజల సంక్షేమం కోసమే పోరాడాలి. ఇక్కడ ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసమే పోరాడినట్లయితే ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ పిలుపు ఎంతవరకు ముందు వాళ్ళు తీసుకెళ్తారు, దీని విషయంలో ఎంతవరకు పోట్లాడతారు అనేది మనం ఇక ముందు చూద్దాం. అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి మరి అవకాశం వస్తే ప్రధానితో కొట్లాడైనా సరే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేదాకా నేను కొట్లాడతానని ఆయన నిన్న జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేయడం అయితే జరిగింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇకనైనా మనం మేలుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా సరే ఎవరైనా సరే ప్రజలకు ఏ విధంగా తోడ్పడుతున్నాయి, ప్రజల కోసం ఎంతవరకు పనిచేస్తున్నాయనే విషయాన్ని మీరందరూ గమనించి ఈ ప్రాజెక్టు కడితే ఏ విధంగా ఉంటుంది, కట్టకపోతే ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్లో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అయితే 2016లోనే కేసీఆర్ గారు మాట్లాడుతూ దరిదాపు గోదావరి జలాల నుంచి 300 టీఎంసీల నీళ్లు అనవసరంగా వెళ్తున్నాయి కాబట్టి ప్రాజెక్టులు కట్టొచ్చని అప్పుడే అన్నారని ఆ వాక్యాలను నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ
తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నీరు ఎంత కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నీరు ఎంత ఉండాలనే విషయంలో ఇప్పటికి దరిదాపు 11 ఏళ్ళు కావస్తున్న నీళ్ళ విషయంలో మనకు ఒక క్లారిటీ లేకుండానైతే పోయింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు చిత్తశుద్ధి వహించి మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మనం నీళ్ళ కోసం నిధుల కోసం తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి వాటి విషయంలో మనకు సంపూర్ణమైన అవగాహన మాత్రం ఉండాలి. చూస్తూనే ఉండండి Z4 న్యూస్. మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.